బంగారు పాదాలు అది బాడీ మీద తీసామండి. ఫ్యాన్ ఇస్తే మదర్ ఇక్కడ నుంచి కదిలించు, చాలా అందంగా ఉంది. ఇది ఉండాలి, చాలా ఇష్టమైన ఫోటో. ఓకే. సో మహేష్లా ఉంటాడు చిన్నప్పుడు. ఆయన చెప్పులు, ఆమె చెప్పులు ఇవన్నీ. తెలుగు ప్రేక్షకులు నమస్తే. ఈరోజు మనం సూపర్ స్టార్ కృష్ణ గారు అలానే నరేష్ విజయకృష్ణ గారి హౌస్లో ఉన్నాము. సూపర్ స్టార్ జన్మదినం సందర్భంగా కృష్ణ గారి జ్ఞాపకాలు, కృష్ణ గారు విజయ నిర్మల గారు తిరిగి అడిగిన ఇల్లు, నరేష్ గారు జ్ఞాపకాలు పంచుకోవడానికి నరేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. కృష్ణ గారి జన్మదినం సందర్భంగా కృష్ణ గారు తిరిగి నడియాడిన ఏరియా ఇదంతా కూడా ఒక చిన్నటిపాటి దేవాలయంలాగా ఉంది. ఇది మీరు ప్రతి జ్ఞాపకాన్ని అలా పెట్టారు. ఒకసారి మా కోసం కృష్ణ గారి జ్ఞాపకాలు, అమ్మగారి జ్ఞాపకాలు, మీకు ప్రతిలింపరుచుకున్న జ్ఞాపకాలు ఒకసారి షేర్ చేసుకుంటారు. ఇక్కడ చూస్తే మొత్తం షీల్డ్ పెట్టినట్టున్నారు కదా. ఇవన్నీ ఒక 50-60 ఏళ్ళ చరిత్ర అండి. ఇదంతా చరిత్ర. ఇది ఒక మ్యూజియం అనాలా, దేవాలయం అనాలా, అన్నీ దీంట్లో. అది ఇద్దరు దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు. సో ఈ సెక్షన్ ఏంటంటే అందరిది. మహేష్ ఇది పర్టికులర్గా ఇది ఉండాలి అంటే ఇది ఎవరో ఫ్యాన్ ఇస్తే మదర్ ఇక్కడ నుంచి కదిలించు, చాలా అందంగా ఉంది. ఓకే. ఇక్కడ అలా పెట్టారు. సో ఇవన్నీ కూడా కృష్ణ గారు షీల్డ్స్. ఇవన్నీ కూడా ఆయన ట్రావెల్ ఆఫ్ సో మెనీ ఇయర్స్. ఇవన్నీ కూడా అచీవ్మెంట్స్ మొత్తం. విజయమ్ల గారిది, నాది, అవును, ఇలా ఇవన్నీ కూడా ఆల్ దీస్ షీల్డ్స్. ఓకే. ఆయన వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది, ఏం మార్చలేదు, యాజ్ ఇట్ ఈస్. ఇవన్నీ ఆయన ఇవి ఉన్నప్పుడు సెట్ చేసుకున్నాయి ఇవన్నీ. ఆయన కిరీటాలు, అవును, 2 కిరీటాలు. ఆయన ఫిల్మ్స్లో వాడిన కిరీటాలు, అక్కినే నాగేశ్వరరావు ఫౌండేషన్ తరఫున వచ్చిన అవార్డ్స్ ఇవన్నీ కూడా. ఓకే. ఈ ఫోటో అమ్మగారిది ఎప్పుడు సార్? అది ఇది ఎప్పుడు అండి 70s ఇది. చాలా ఉన్నారు. అవును అవును అవును. స్టార్టింగ్ ఎర్లీ స్టార్టింగ్లో అనుకుంటా. ఇది ఎప్పుడు పెట్టారు సార్? ఇది ఈ ఫోటో ఇద్దరు కలిసి దిగింది. కృష్ణ గారు కాలం అయిన తర్వాత ఫంక్షన్ ఆ టైంకి రెడీ చేసి వాళ్ళిద్దరు ఉండాలంటే కలిసి ఉండాలి. మామూలుగా ఆ ఫోటో ఉండేది ముందు. అవునవును. వాళ్ళిద్దరు కలిసి ఉండాలి అనేది వాళ్ళిద్దరు కలిసి అలా పెట్టేశాం. ఓకే. ఎవ్రీ మార్నింగ్ పూజలు జరుగుతాయి. ఓకే. ఎవ్రీ ఈవినింగ్ కూడా చూడండి, మార్నింగ్ ఆయనకి ఈవినింగ్ టిఫిన్ ఇష్టం కృష్ణ గారికి. ఓకే. ఓకే. సో మార్నింగ్ కాఫీ, మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ కాఫీ, టిఫిన్, నైట్ డిన్నర్ వరకు ఎవ్రీడే ఆయనకి జరిగిపోతుంటాయి. టైంకి అన్నీ జరుగుతుంటాయి. ఇద్దరికి తృప్తిగా. ఒక్కోసారి ఇక్కడ అదే ఆయన చెప్పాను ముందు కూడా, ఆ పిల్ల ఒకటి ఉండేది, దత్తపుత్రుడిని పిలుస్తుండేది. ఆమె ఆత్మ ఇక్కడ ఉండేది అని మాకు ఫీలింగ్ ఉండేది, ఎందుకంటే ఎప్పుడు ఇక్కడే ఉండేది. అది ఆమె గ్లాస్ నుంచి నీళ్లు తాగేది అది ఉన్నంతకాలం. అది తర్వాత చనిపోయింది దిగులతో. ఆమె స్టాచ్యూ వెనకాలే పాతి పెట్టాం. అమ్మగారు తర్వాత పిల్లి చనిపోయింది. ఓ. సో ఇది బంగారు పాదాలు అది బాడీ మీద తీసామండి. వికాస్ అనే అతను ఎన్జిఓ సజెస్ట్ చేస్తే మంచి ఆలోచన అని ఆ బాడీ మీద నుంచి పాదాలు తీసి దాన్ని గోల్డ్తో చేసి ముద్ర అలాగా వీళ్ళు కూడా అలాగే ఉంటుంది ఆమెకి. అవునవును. ఇది ఏంటంటే మోసగాళ్ళు షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ స్నోలో చెప్పులు లేకుండా వర్క్ చేసింది అప్పుడు. ఓకే. అప్పుడు అలా అయిపోయింది అనమాట, ఫింగర్ అలా అయిపోయింది. సో అదన్నీ ఆ జ్ఞాపకాలు అన్నీ మాకు తెలుసు, చాలామంది తెలీదు. ఓకే. సో ఇవి బర్త్డేకి తీస్తాం బయటికి. ఓకే. అందరూ అక్కడ ఫ్యాన్స్ చాలా మంది, 100 మంది వస్తారు. తెలుసు కదా, బర్త్డే కంటే మామూలుగా ఉండదు ఇక్కడ. ఇప్పుడు కూడా అలాగే వస్తున్నారు. ఓకే. ఇవన్నీ ఆమె ప్రొఫైల్ పిక్స్. కృష్ణుడుగా ఆమె ఫస్ట్ వేషం. ఓకే. రామారావు గారు వేశారు మేకప్, ఎన్టీ రామారావు గారు. ఓ. భూకైలాస్ కోసం కృష్ణ ముకుంద ముఖరారే ఆ సాంగ్. సో ఆయనే వేశాడు. కృష్ణుడు బలహీనంగా ఉన్నాడని బసవతారకం గారి చేత వెన్నముద్దలు తినిపించేవాడు ఆయనకి. ఓకే. ఆయన భార్య బసవతారకం గారు వెన్నముద్దలు పెరుగులో కలిపి పెట్టేది. కొంచెం లావు అంటే అంత జాగ్రత్తలు తీసుకున్నారు రామారావు గారు. వాళ్ళంతా మహేష్ కోసం ఆ తరం అట్లా. ఇవన్నీ గ్రేట్ అండి. మొత్తం కూడా నా సెక్షన్. ఇవన్నీ కూడా నాది నవరసరాయ టైటిల్ వచ్చింది. శృతిలయ అకాడమీ. ఇదంతా వాళ్ళు తగిలించుకున్నప్పుడు, అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఫ్యాన్స్ ఇచ్చేవన్నీ కూడా మంచివి తీసి అరేంజ్ చేసుకునే, బయట పెట్టలేదు. ఓకే. అవన్నీ ఫ్యాన్స్ ఇచ్చినవన్నీ ఏది వృధా చేయకుండా జాగ్రత్తగా తీసి వాళ్ళు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో, అవును, లాస్ట్ వరకు కూడా అన్ని స్టేజెస్లో చూడొచ్చు. ఓకే. ఇలా ఉంటుంది. గ్రేట్ సార్. ఇది ఫోటో అది ఫస్ట్ చనిపోయిన తర్వాత పెయింటింగ్. పెయింటింగ్. ఓకే. పెయింటింగ్. ఓకే. ఓకే. ఇది కృష్ణ గారు కార్నర్. ఇది
ఆయన చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటో, అది అలాగే చాలా ఇష్టమైన ఫోటో ఆయనకు కూడా. వావ్, చాలా బాగుందండి. ఆయనకి చాలా ఇష్టమైన ఫోటో. ఓకే. సో మహేష్లా ఉంటాడు చిన్నప్పుడు. ఆదుత్ సుబ్బారావు గారు గురుగారు దండం పెట్టుకున్నాడు ఇక్కడ వెళ్ళినప్పుడు. ఓకే. ఆయన పద్మభూషణ్. రాజీవ్ గాంధీ గారు వాళ్ళ ఫస్ట్ మీటింగ్, ఫస్ట్ మీటింగ్ ఇందిరాగాంధీ అది అయిన తర్వాత పార్టీలో చేరినప్పుడు కలిసినప్పుడు ఫోటో అనమాట అది. ఓకే. ఓకే. మేకప్ బాక్స్ అది ఇంకా అలాగే ఏది కదిలించలేదు. వాళ్ళకి ఏదేది ఇష్టమో అన్నీ ఉంచేసాం. అప్పటి లిప్స్టిక్ మదర్ది అంతా. ఓకే. లిప్స్టిక్స్ అప్పటి, ఇప్పుడు ఇవన్నీ రావట్లేదు మేకప్ మెటీరియల్స్. ఓకే. ఇవన్నీ కూడా అప్పటివి, మ్యాక్స్ ఫ్యాక్టర్ లాంటివి ఇవన్నీ కూడా. చాలామంది మనుషుల తర్వాత కాస్త మారుతుండే కొద్దీ మార్చేస్తారన్నీ. మార్చకూడదు. నేను అడిగారు కానీ నేను మార్చనని చెప్పాను, అలా ఉంచాలి. ఓకే. ఇది ఆయన ఫిజియోథెరపీ ఇవన్నీ రూమ్ అనమాట. ఓకే. ఓకే. సో ఫిజియోథెరపీ అలాగే ఎలా ఉందో అలాగే, అది ఏం కదిలించలేదు, అన్నీ అలాగే పెట్టేసాం. ఇక్కడ ఫిజియోథెరపీ జరిగేదండి? ఫిజియోథెరపీ చేయించుకున్నాడు లాస్ట్. ఓకే. ఓకే. వాళ్ళ పైన కూడా కిచెన్ ఉంది సపరేట్గా. ఆమె అంటే ఆయనకు వంటలు ఇష్టం కాబట్టి సాయంకాలం టీవీ చూస్తుండేవాడు. టీవీ చూస్తుంటే ఆమె అక్కడ వంటలు చేసి ఇచ్చేది. సో లైవ్ వంటకాలు అనమాట చేస్తూ వాళ్ళ పాత సినిమాలన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఇద్దరు. ఓకే. అలా ఉండేవాళ్ళు. గ్రేట్ అండి, మంచి డిజైన్ చేసి. ఏంటంటే అన్ని ఆయన బెస్ట్ ఫ్రెండ్ కృష్ణరాజు గారు ఆయన కావాల్సినవి పెట్టుకున్నాడు. ఛత్రపతి శివాజీ ఆయన డ్రీమ్ చేయాలనేది. ఓకే. సో అప్పుడు సినిమా చేయాలని చాలా డ్రీమ్ ఉండేది, బట్ అది జరగలేదు. అలుసి తర్వాత చేశాడు. సో అన్ని జ్ఞాపకార్థాలు. ఇది కృష్ణ గారు, మదరు, మహేష్, నమ్రత. ఓకే. మహేష్ అంటే చాలా ఇష్టం, మదర్కి చాలా ఇష్టం. సో అలాగా ఇది వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్, కృష్ణ జనరల్ గారు, ఇందిరాదేవి గారు. ఓకే. సో కలిసి వాళ్ళిద్దరు ఫోటో కదా అది ఆమె పెట్టుకుంది 2 ఫోటోలు. ఓకే. గ్రేట్. వాళ్ళిద్దరు లాస్ట్ కూడా చనిపోయిన తర్వాత కూడా వచ్చి స్టాచ్యూ దగ్గర నిలబడి 10 నిమిషాలు కళ్ళ నీరు పెట్టి వెళ్ళింది ఇందిరాదేవి గారు. చాలా బాండింగ్ మంచిగా. ఇవన్నీ కూడా కృష్ణ గారు బుక్స్ అండి. అంటే కొన్ని చాలా మటుకు ఇచ్చేసాం, మ్యూజియంలో పెడతామంటే. ఓకే. ఓకే. కొన్ని చిన్న చిన్నవి కొన్ని ఉంచాము. ఆయన ఎక్కువ చదువుతాడు బాగా. ఇద్దరు బాగా ఎక్కువ చదివేవాళ్ళు. వాళ్ళిద్దరు చేరారు, ఆమె చేరి ఇది కృష్ణ గారు చేరారు అనమాట. ఓకే. కానీ అది జ్ఞాపకాలు ఒక ఎత్తు అయితే 2 years, దాదాపు 2 years అవ్వట్లేదండి. 2 years నుంచి కూడా మీరు కదిలించకుండా ఇలా ఉంటుంది అంతే. మామూలు విషయం కదండి. మ్యూజియం కట్టే వరకు అలాగే ఉంటుంది అది. ఆ ప్లాన్ ఉందా, మ్యూజియం ప్లాన్? ఖచ్చితంగా చేస్తాం. ఓకే. ఓకే. బయట అమ్మగారికి అయితే అది కట్టించారు, అది గుడి డ్రెస్సింగ్ రూమ్. ఓకే. ఇది వాళ్ళ ఇద్దరు బెడ్రూమ్. ఓకే. అలాగే ఎలా ఉండిందో యాజ్ ఇట్ ఈస్ ప్యారిస్ అలాగే. ఓహో, గ్రేట్ అండి. ఇక్కడ సమ్మర్ వస్తే ఊటీ వెళ్ళాడు కదా? ఊటీకి వెళ్ళాడు. ఓకే. ఊటీది ఉంచారండి అవుతుంది? అలాగే ఉంది, అది కూడా అలాగే ఉంటుంది. ఏదేది ఉందో అలాగే ఉంటుంది. రోజుసారి వెళ్తాం, వెళ్ళి చూసి వస్తాం. ఓకే. ఇవన్నీ వాళ్ళకి వాళ్ళ పెళ్లి ఫోటో తిరుపతిలో. ఓకే. పెళ్లి జరిగింది. ఓకే. సో 1970. ఓకే. ఎట్లానే ఉంచారు ఇంకా. గ్రేట్ అండి. ఇది ఆమెకి ఇష్టమైన ఫోటో, ఒక హీరోకి కాటుకు పెడుతుంది మీనాలో, ఆ ఫోటో అది. ఓకే. ఇది నవీన్, జయలలిత. నవీన్ గారు జయలలిత లాగా ఉంటాడని అప్పుడు ఆమె మేకప్ వేసి పంపించింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అడిగి. నిజంగా అట్లానే ఉన్నారు సార్. వాళ్ళిద్దరు దేవదాసు, పార్వతిగా యాక్ట్ చేసినటువంటి వాళ్ళకి చాలా ఇష్టమైన క్యారెక్టర్స్ 2 కూడా. ప్రేమికులుగా అలా అవన్నీ సూపర్ సార్. అన్నీ పొద్దున్నే ఇక్కడ దండం పెట్టుకునేవాళ్ళు. ఓకే. డివోషనల్ పూజలు కనుక చేసేవాళ్ళ? ఎక్కువసేపు ఆయన పూజ చేసేవాడు కాదు, కానీ ఖచ్చితంగా బాబాకి దండం పెట్టుకునేవాడు. పొద్దున్న వినాయకుడు, బాబా, అక్కడి నుంచి ఆ పూజ రూమ్కి వెళ్ళేవాడు, దండం పెట్టుకుని వెళ్ళేవాడు. 5 నిమిషాలు ధ్యానం ఊరికట్లా. మీకేంటి సార్ పరిస్థితి? డివోషనల్ టచ్ ఉందా? చాలా మామూలుగా కాదు, ఎవ్రీడే ఖచ్చితంగా. ఫస్ట్ దేవుడికి పూజ చేస్తాను, తర్వాత ఆ పూలు తీసుకెళ్ళి అమ్మ దగ్గర పెడతాను పాదాలకి. అక్కడి నుంచి వెళ్ళి సూర్య నమస్కారం చేస్తాను. అమ్మ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ఫ్లవర్స్ పెట్టేసి బయలుదేరుతాను. డైలీ.
కదిలించకుండా ఉన్నాయంటేనే కదిలించడానికి మనసు రావట్లేదండి. మీ జ్ఞాపకాలు ఎంత పదిలంగా ఉన్నాయి లోపల అనేది. కదిలించడానికి మనసు రావట్లా. అదే కదిలించడానికి మనసు రావట్లేదు. నన్ను చెప్తామని పైకి చాలామంది వద్దు, అది వాళ్ళకే ఉండాలి అని. తెలుగు పరిశ్రమ ఉన్నంతకాలం గుర్తుండిపోయే పేర్లు ఇవి. వాళ్ళ జ్ఞాపకాలు కూడా మీరు అంత భద్రంగా వస్తున్నారు. గ్రేట్ అండి. ఇది కూడా ఆయన చెప్పులు, ఆమె చెప్పులు ఇవ్వండి. అలాగే అలాగే ఉండిపోయింది. నిజంగా ఈ తరం పిల్లలు తల్లిదండ్రుల జ్ఞాపకాలని ఉండగానే ఓల్డేజ్ హోమ్లో పెడుతున్న తరుణంలో మీరు ఇంకా పదిలంగా వచ్చారంటే నిజంగా గ్రేట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ అండి.